మీరు ఒక్కసారి ఆలోచించి కదం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా అనుభవజ్ఞులు కూడా క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని. గుర్తుపెట్టుకున్న యువశక్తి మహిళలు వచ్చారు రోడ్ల మీదకి. నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే కడ్గతిక్కిన కథ ఉంటుంది కదా. యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపాను గాజులు పెడతారు. నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు. ఆడబిడ్డ, యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు. 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేస్తుండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తుండొచ్చు. కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే, యువత మహిళా శక్తి లోపల ఉండి ఇది మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన 164 అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం కాదు మీరు అనుకోకపోతే.